ఓ మహా గొప్ప పట్టణంలో ఇలాగే సువార్త సభ జరుగుతుంది. దైవజనుడు వాక్యం అందించాడు. చివరిలో ఆల్టర్ కాల్ ఇచ్చాడు. అనేక మంది బిడ్డలు నిలవబడిన వాళ్ళు పశ్చాత్తాపడి ఏడుస్తున్నారట. ఈ వాక్యం ప్రజల మధ్యలోకి రాకుండా చెట్ల చాటున అంత దూరాన ఉండి చెట్ల చాటున దాక్కుని వాక్యం వింటున్న ఒక మనుష్యుడు ఆ మాట వినటంతో చెట్ల చాటున దాక్కున్నటువంటి యవనస్తుడు పరుగు పరుగున ముందుకొచ్చి ప్రజలను దాటుకుంటూ ఫుల్ ఫీట్ దగ్గరికి వచ్చి ఆ ఫుల్ ఫీట్ ఎదురుగా నేల మీద గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడట. నేల చరుస్తూ ఏడుస్తున్నాడట. పాపాత్ముడయ్యా, నా గ్రామంలో నా అంత దౌర్భాగ్యుడు ఇంకొకరు ఎవరూ లేరయ్యా, నాలాంటి నీచుడు ఇంకొకరు ఎవరూ లేరయ్యా. కన్న తండ్రి అన్నాడు, రేయ్ నువ్వు చస్తే నా కుటుంబం బాగుపడిద్దిరా అన్నాడు. అలాగే నా తండ్రిని నేను నిందించట్లేదు. నా బ్రతుకు అలాంటి దౌర్భాగ్యపు బ్రతుకు. ఈ రోజు నుంచి నేను మారతానయ్యా, ప్రభు కొరకు జీవిస్తానయ్యా అని రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ప్రలాపించి ఏడుస్తున్నాడట. ఇలాంటి పాపాత్ముడు మన దగ్గర ఏడ్చేదని కొంతమంది అతను చూసి నవ్వుకుంటున్నారు, ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఈ యవనస్తుడు మాత్రం ఎవరిని పట్టించుకోక, దేవా ఇక నుంచి నీ కొరకు బ్రతుకుతానయ్యా, నన్ను మార్చయ్యా, నేను తీసుకున్న నిర్ణయంలో స్థిరంగా బ్రతికేటట్లుగా ప్రభు నన్ను బలపరచని వెక్కి ఏడుస్తూ ఉంటే దైవ సేవకుడు దిగొచ్చాడు. ఈయన పశ్చాత్తాపాన్ని చూసి, నా కుమారుడా, రాబోయే కాలంలో ఒక గొప్ప దైవ సేవకుడిగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, కొన్ని జాతులకు దీవెన కారణంగా మారబోతున్నాడనే పశ్చాత్తాపాన్ని చూసి ఆశీర్వదించాడట. ఆ తర్వాత యవనస్తుడు మారాడు. తెలుగు రాష్ట్రాల్లో గొప్ప దైవ సేవకుడిగా ఎప్పటికీ వాడబడుతున్నాడు. ఆయన ఎవరో అని మీరు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరో కాదు, మన ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారు.